ప్రభుత్వం యాప్ల ద్వారా కాకుండా నేరుగా షాపుల ద్వారా రైతులకు యూరియాను విక్రయించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కొల్చార మండలంలోని అంసానిపల్లి, వత్సరంతాండ గ్రామాల్లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. అంసానిపల్లి గ్రామంలో 3 లక్షలతో సీసీ రోడ్లు, 10 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే వత్సరంతాండలో 2.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ సర్పంచ్ మలావత్ వినోద్ నాయక్ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించి శాలువతో సన్మానించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ముందుండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వత్సరంతాండ పాలకవర్గం అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం యాప్ల ద్వారా కాకుండా షాపుల ద్వారా నేరుగా రైతులకు యూరియాను విక్రయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ్ రెడ్డి, సర్పంచులు గీతారామన్న, వినోద్ నాయక్, మోహన్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, రాజాగౌడ్, మాన్య రాములు, గౌరీశంకర్, చిటుకుల సురేష్, ఉసిక రాజు, సుధాకర్, సోమ నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి మరి వినోద్ నాయక్ గారు మరి ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా మరి అన్నింటిలో ముందుంటాడు కాబట్టి దీంట్లో కూడా ముందుండి వారికి సేవలు అందిస్తాడని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళ పాలకవర్గం 5 సంవత్సరాలు మరి ప్రజలకు మంచి సేవను అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ మరి 2.5 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. అంసన్పల్లికి సంబంధించి కూడా ఎస్సీ కాలనీకి మరి 3 లక్షల రూపాయల సీసీ రోడ్డు, గతంలో అంతకుముందు కూడా ఇంకొక 3 లక్షలు ఉన్నాయి, 6 లక్షల రూపాయల సీసీ రోడ్డు. అదేవిధంగా స్కూల్కి కంపౌండ్ వాళ్ళ లెక్క చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ మరి మన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో 10 లక్షల రూపాయలు మరి ఆ కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా భూమి కూడా పూజ చేయడం జరిగింది. ఈరోజు వర్షాకాలం సమీపించింది, మరి నాట్లు వేసుకునేటువంటి సమయం వచ్చినా ఈరోజు మన ప్రభుత్వం ఎరువులను అందుబాటులో లేకుండా చేయడం జరుగుతుంది. యాప్ని తీసుకొచ్చి యాప్ ద్వారా మరి మీరు ఎరువులు కొనుక్కోండి అంటే యాప్ ఫోన్లు పాపం తెలంగాణ రైతులకు నిద్ర ఉంటలేదు. ఎప్పుడు ఎరువు వస్తుందో, ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుందో దెబ్బ నింపుదామని చెప్పేసి ఇంట్లో 4-5 ఫోన్లు ఉంటే కూడా 4-5 ఫోన్లు పెట్టుకుని అందరు మేల్కొండి అది యాప్ ఓపెన్ చేసేంత లోపలనే ఉన్నటువంటి ఎరువులు కూడా కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ కొంతమంది వాళ్ళని బతుకున్నాడు, పాపం రైతులకు స్మార్ట్ ఫోన్స్ ఉంది, మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకుండా వాళ్ళని బతుకులాడి మరి అది యాప్లో లోడ్ చేయించిన మరి ఓటీపీ వచ్చినప్పుడు వారికి అందుబాటులో లేక కూడా ఎరువులు తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏంటంటే రైతులకు షాపుల్లోనే గతంలో ఇచ్చినట్టుగా ఎరువులు సప్లై చేయాలి తప్ప యాప్ల ద్వారా రైతులకు లాభం జరగదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంది. ఎందుకంటే మనకు ఎవరు నమ్ముతలే పక్క రాష్ట్రాల్లో పోతే తెలంగాణ అంటే దూరం పోతున్నారు. మనకు నిజంగా కూడా ఎవరు కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఇంటి పెద్దగా మరి మేము బాగున్నామని ఉందాగా ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు